See, that's when you see the reality of it. అప్పుడే దాని యొక్క నిజ స్వరూపాన్ని మీరు చూడగలరు. That is tangible fruit in our lives. అదే మన జీవితంలో ప్రత్యక్షమైన ఫలంగా ఉంటూ ఉన్నది. Now, I don't know, many of you will come from different backgrounds today. ఈ దినము అనేకులు వివిధ నేపథ్యాల నుండి వచ్చి ఉండవచ్చు. Believing God for various things in your life. మీ జీవితంలో వివిధ విషయాల కొరకు మీరు విశ్వసిస్తూ ఉండవచ్చు. Hoping that certain things will happen. మరి కొన్ని విషయాలు జరుగుతాయని నిరీక్షిస్తూ ఉండవచ్చు. Some of you are looking for deliverance. కొంతమంది విడుదల కొరకు చూస్తూ ఉండవచ్చు. Some of you are looking for financial breakthrough. లేక ఆర్థిక విషయాల్లో మీరు సఫలతను కోరుకుంటూ ఉండవచ్చు. Some of you need a breakthrough and deliverance from fear and anxiety and depression and other things. మరి కొందరి జీవితాల్లో భయము, మరి చింతలు, ఆ యొక్క నిరాశ నిస్పృహల నుండి విడుదల కావాలని కోరుకుంటూ No ఉండవచ్చు. matter where you are in life. మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నను, One of the first things I want you to understand is this. మీరు అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే That your life has been planned by God for every season of your life. మీ జీవితంలో ప్రతి కాలంలో కూడా మీ జీవితము ముందుగానే ప్రణాళిక వేయబడి ఉన్నది. There is nothing that is taking God as a surprise. చూడండి, దేవునికి మీ జీవితంలో జరుగుతున్న విషయాలు ఆశ్చర్యమును కలిగించేవి కావండి. Remember what the Bible says. God said in Jeremiah 29, "For I know the plans that I have towards you." నేను మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నేను ఎరిగి ఉన్నాను. Every one of you, in the mind of God, God has a plan for every single one of us. మన జీవితంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ప్రణాళికను కలిగి ఉన్నాడు. Now, according to that plan, ఆ యొక్క ఉద్దేశంలో ప్రణాళిక ప్రకారము he ensured ఆయన నిశ్చయింతను and he has made sure. Attention working professionals with 15 plus years experience. If I gave you 3 days And he has made sure ఆయన that నిశ్చయించున్నాడు everything concerning that plan for your life is already in place for you. కాబట్టి తన ప్రణాళిక చొప్పున ఆ విషయము నీ జీవితంలో అట్టి స్థానంలో ఉంటూ ఉన్నది. You must get this into your heart. ఈ యొక్క విషయాన్ని మీ హృదయంలో మీరు తీసుకోవాలి. Every aspect of your life, మీ జీవితంలో ప్రతి అంశము కూడా before you even pray about it, ఆ అంశమును గురించి మీరు ప్రార్థించక before మునుపే, you ask for anything, ఆ విషయమును గురించి మీరు అడగక he మునుపే has thought about it ఆయన దాని గురించి ఆలోచించాడు. and he has already given you the solution or answer for that issue. ఆ సమస్యను గురించిన పరిష్కారాన్ని ఆయన ముందుగానే నీకు ఇచ్చి ఉన్నాడు. If you think about once again the Garden of Eden and how God created Adam and Eve, ఏదెను వనముల గురించి ఆలోచిస్తూ దేవుడు ఆదామవ్వల్ని ఎలా సృష్టించాడో చూసినట్లయితే, before he created them, ఆదామవ్వల్ని ఆయన సృష్టించక మునుపు he created everything that they would need for life. వారికి వారి జీవితంలో కావలసినవన్నీ ముందుగానే ఆయన సృష్టించి ఉన్నాడు. So remember, Adam and Eve did not come first. చూడండి, మొదట ఆదామవ్వలు కాదు ఉనికిలోనికి వచ్చినది. Everything that Adam and Eve need came first. మొదటిగా ఆదామవ్వలకు కావలసినది సమస్తము ముందుగా ఉనికిలోనికి వచ్చి Now ఉన్నాయి. listen to this very carefully. ఈ మాట జాగ్రత్తగా వినండి. Adam and Eve were not waiting on other things. ఆదామవ్వలు వేరే విషయాలపైన వారు వేచి ఉండట్లేదు. Everything else was waiting on the arrival of Adam and Eve. చూడండి, సమస్తము ఆదామవ్వల యొక్క రాక కొరకు అవి వేచి ఉంటున్నాయి. If you understand that, say amen. అర్థమవుతే ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. Now, if you can understand that, మీరు ఆ విషయాలను అర్థం చేసుకోగలిగితే you must understand something else. మీరు వేరొక విషయం కూడా అర్థం కావాలి. That everything in your life, మీ జీవితంలో ప్రతిదీ కూడా you are not waiting on something. మరి ఏదో ఒక సంఘటన జరగాలని There are things that are already in position waiting on your arrival. కాబట్టి మీరు రాకకోయి ఆ విషయాలన్నీ కూడా వాటి స్థానాల్లో ఉండి వేచి ఉంటున్నాయి. Hallelujah. Hallelujah. They are waiting on your arrival. మీరు రాకకై అవి వేచి ఉంటున్నాయి. That is why in the book of Hebrews chapter 12, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో Paul talks about running our race. మన యొక్క పరుగు పందెమును పరిగెత్తటం గురించి ఆయన Hebrews మాట్లాడుతున్నాడు. chapter 12 talks about the hall of fame for faith. మరి ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసపు వీరులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. All the heroes of faith who have accomplished great and mighty things. ఆ విశ్వాసపు వీరులందరూ కూడా గొప్ప కార్యాలు చేసిన వారై ఉన్నారు. He comes to Hebrews 12 ఆయన హెబ్రీ 12వ అధ్యాయానికి and he వచ్చినప్పుడు says all of these people are a cloud of witnesses looking at you run your race. చూడండి, వీరందరూ కూడా గొప్ప సాక్షి సమూహము వలె మీ యొక్క పరుగును వారు చూస్తూ ఉంటున్నారు. And remember, we learned this during the fasting prayers, ఉపవాస కూడికల్లో మనం ఇది నేర్చుకున్నాం. that
unless we fulfill what we are supposed to do. మనం ఏదైతే చెయ్యాలో అది నెరవేర్చకపోతే See, they are waiting on our completion. మన యొక్క సంపూర్ణతకై వారు వేచి Just ఉంటున్నారు. like they have received the promises of God, వారు దేవుని వాగ్దానంలో పొందుకున్నట్లుగానే that today that we also receive the promises of God. మనము కూడా దేవుని వాగ్దానములను పొందుకుంటూ ఉన్నాం. Hallelujah. Hallelujah. Now, 2 Peter chapter 1 and verse 3 tells us పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తూ that ఉన్నది. everything pertaining life and godliness has